ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధ్ పరిసర ప్రాంతాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన గిరిజనులు జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. సంప్రదాయ నృత్యాలతో డోలు వాయిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆదివాసీ ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విచ్చేసినటువంటి రోజు మన బోధ్ పట్టణ గ్రామ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధ్ మండల కేంద్రంలో బోధ్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి గ్రామ ప్రజలు, అలాగే పటేళ్ల ఆధ్వర్యంలో, అలాగే సార్మేడీల ఆధ్వర్యంలో, అలాగే రాజగొండ సేవా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అలాగే రాజగొండ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, అలాగే వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి వేలాదిగా తరలి వచ్చిన మా ఆదివాసీ సోదరులకు ముందుగా శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి ఆదివాసులు ఉన్నారు, ఆదివాసుల అస్తిత్వం ఉంది. ఈరోజు ప్రపంచంలో మనుగడలో లేని ఆదివాసులను ఈరోజు ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఒక్క దేశంలో ఈరోజు ఆదివాసులకు సంబంధించిన మన యొక్క ఆచారాలు కానివ్వండి, మన యొక్క వ్యవహారాలు కానివ్వండి, మన యొక్క ఏదైతే సాంస్కృతిక పరిరక్షణ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించి ఈరోజు ఆదివాసులని ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న ఒక గుర్తింపు తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఏదైతే మనకి ఉన్న ప్రభుత్వాలు, అలాగే మన యొక్క నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన యొక్క ఆదివాసులకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా, ఎలాంటి అవసరాలున్నా ప్రభుత్వ పరంగా వెంటనే స్పందించి ఆదివాసులకు న్యాయం చేసే విధంగా ఈ సందర్భంగా ప్రభుత్వాలు పాటుపడతాయని విచ్చేసినటువంటి మన బోధ్ పట్టణ గ్రామ పంచాయతీ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ బోధ్ గారికి, అలాగే బోధ్ మాజీ సర్పంచ్